హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ 369. ఈరోజు ఈ వీడియోలో క్యాబేజ్ ఫ్రైని టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. నార్మల్గా చాలామంది క్యాబేజ్ని ఇష్టపడరు, బట్ నేను చేసే విధంగా కనుక చేస్తే ఇష్టం లేని వారు కూడా ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ క్యాబేజ్లో బంగాళదుంప వేసి ఫ్రై చేయబోతున్నాను. ఈ విధంగా చేసుకుంటే క్యాబేజ్ స్మెల్ అనేది అస్సలు రాదు. క్యాబేజ్ స్మెల్ పడని వారు కూడా తినేస్తారు. అయితే నేను ఇప్పుడు చూపించబోయే ఫ్రై లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. అలాగే రోటీ, చపాతీ, రైస్లోకి కూడా అదిరిపోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? ఇక్కడ నేను 1/2 కిలో క్యాబేజ్ అయితే తీసుకున్నాను. అలాగే 2 బంగాళదుంపలను కూడా తీసుకున్నాను. వీటిని సన్నగా పొడవుగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. మనం గనక క్యాబేజ్లో ఉండే లాభాలు, క్యాబేజ్లో ఉండే గుణాలు గనక తెలుసుకుంటే ఇది తినకుండా అస్సలు ఉండము. అయితే క్యాబేజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా? మనం గనక ప్రతిరోజు అరకప్పు క్యాబేజ్ తింటే గనక రోజు మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ సి అనేది బాగా లభిస్తుంది. అలాగే క్యాబేజ్ని హాఫ్ బాయిల్ చేసుకొని తింటే కనుక ఒబిసిటీ అనేది తగ్గుతుంది, అంటే బరువు అనేది తగ్గుతారు. అలాగే సూప్ల రూపంలో క్యాబేజ్ని కనుక చేసుకుంటే మనకు పొట్ట అయితే తగ్గిపోతుంది. సో మనకు ఒబేసిటీకి క్యాబేజ్ ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. క్యాబేజ్లోని సల్ఫోరాఫెన్ క్యాన్సర్ వ్యాధుల్ని అరికడుతుంది. చూసారు కదా? ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 2 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే పోపు దినుసులు కూడా యాడ్ చేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు కొంచెమంతా దోరగా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని చిన్న చిన్న ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. బంగాళాదుంప ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే మనకు ఈజీగా కుక్ అయిపోతుంది. మనం కనుక కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే కుక్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. కనుక చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ముందుగా నేను సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్నటువంటి క్యాబేజ్ మిశ్రమాన్ని కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. క్యాబేజ్ మొత్తం వేసేసిన తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో ఉంచి ఈ మిశ్రమాన్ని మూత పెట్టి మగ్గించుకోవాలి. అప్పుడే మనకు కొంచెం నీరు అనేది దిగుతుంది. ఎప్పుడూ కూడా ఫ్రై రెసిపీస్ చేసేటప్పుడు మందపాటి గిన్నెలే తీసుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను మంచి కలర్ రావడానికి. అలాగే కొంచెమంతా కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి స్లోలో ఉంచుకొని మనం మగ్గించుకోవాలి. అప్పుడే క్యాబేజ్లో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ అంతా మనకు రిలీజ్ అవుతుంది. కొద్దిసేపు అయ్యాక మధ్య మధ్యలో మనం ఇలాగా మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే క్యాబేజ్ మనకు అడుగు పట్టేస్తుంది. మనం క్యాబేజ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి డిఫరెంట్ స్టైల్స్లో అయితే క్యాబేజ్ ఫ్రై కానీ క్యాబేజ్ రెసిపీస్ కానీ చేసి పెట్టచ్చండి. సో క్యాబేజ్ని పచ్చిశనగపప్పు నానబెట్టి ఉడికించి కూడా ఫ్రై చేయొచ్చు. అలాగే పెసరపప్పుతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో క్యాబేజ్తో మనం ఎంత టేస్టీ ఫుడ్స్ అయినా తయారు చేసుకోవచ్చు. క్యాబేజ్లో కొంతమంది ఎగ్ కూడా వేసి చేస్తారండి, చాలా బాగుంటుంది. సో డిఫరెంట్ స్టైల్స్లో క్యాబేజ్ ఇష్టపడే వాళ్ళకైతే చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా కూడా తింటారు. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ క్యాబేజ్, బంగాళదుంప 2 కూడా కుక్ అయిపోయాయండి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మనం కారం ఎంత తినగలమో చూసుకొని కారానికి ఒక స్పూను లేదా 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకోండి. ఇంతేనండి, సింపుల్. మనకు ఇంకా దీనిలో నేనైతే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయట్లేదు. సింపుల్గా లంచ్ బాక్స్లోకి, చపాతీ, రోటీ, రైస్లోకి అదిరిపోతుంది. సో మనం ఈ క్యాబేజ్ ఫ్రైని
సైడ్ డిష్గా కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. పప్పు, రసము, పచ్చళ్ళు ఏమన్నా చేసుకున్నప్పుడు భలే ఉంటుంది. సో నేను ఇక్కడ కొంచెం అంత చిటికెడు అంటే చిటికెడు గరం మసాలా యాడ్ చేశాను. ఇష్టం లేని వాళ్ళు గరం మసాలా కూడా స్కిప్ చేసేయండి. ఇంతేనండి రెసిపీ. ఎంత ఈజీగా అయిపోయిందో చూసారు కదా. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు బంగాళదుంప కూడా కుక్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని తినేయడమేనండి. చాలా బాగుంటుంది. ఇలా మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి చేసి పెట్టండి. క్యాబేజ్ ఒంటికి చాలా మంచిది కనుక ఇష్టంగా తింటారు. ఇష్టం లేని వాళ్ళు కూడా తినిపించడానికి ట్రై చేయండి. సో మనం అన్ని ఫుడ్స్ పిల్లలకి అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచే. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మన లడ్డు వ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.